హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో అందరికీ నచ్చేలా ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ బిర్యానీకి దమ్ చేయకపోయినా, బాస్మతి రైస్ యూస్ చేయకపోయినా కూడా నార్మల్ రైస్తో చేసిన దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుందండి. అలా దమ్ బిర్యానీ టేస్ట్ రావాలి అంటే బయట బిర్యానీ మసాలాలు కాకుండా ఇలా స్పెషల్ మసాలా తయారు చేసి బిర్యానీ చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ బిర్యానీ కోసం 1/2 kg చికెన్ తీసుకున్నాను. ముందుగానే ఉప్పు వేసి బాగా కడిగి తీసుకోండి. బిర్యానీకి 1/2 kg చికెన్, 1/2 kg రైస్తో చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను. బిర్యానీకి కావాల్సిన స్పెషల్ మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. వేయించాల్సిన అవసరం లేదండి, పచ్చివే వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ జీరా, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. ఈ బిర్యానీలో మిరియాలు వేసుకుంటున్నాం కాబట్టి కారాన్ని తగ్గించి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా సోంపు వేసుకోండి. 3 యాలకులు, 10 లవంగం మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోండి. 2 మరాఠీ మొగ్గలు, 1 స్టార్ అనాస వేసుకొని వీటన్నింటినీ కూడా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. అయితే ఇవి గ్రైండ్ చేసే ముందు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అందరి దగ్గర మెజర్మెంట్ కప్స్ ఉండవు కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే అందరికీ అర్థమయ్యేలా చూపిస్తున్నాను. అందరి ఇంట్లో ఇలా చిన్న గుంట గరిటెలు ఉంటాయి కదా, దీన్ని టేబుల్ స్పూన్ కింద తీసుకోండి. ఇలా పెద్దగా ఉండే స్పూన్తో అయితే 1/2 టేబుల్ స్పూన్, ఇలా చిన్న స్పూన్ అయితే టీ స్పూన్లా కొలిచి తీసుకోండి. ఇలా అన్నీ కూడా కొలిచి తీసుకోండి. సేమ్ అన్నీ ఇలానే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలిచి తీసుకోండి. ఇలా కొలిచి తీసుకుంటేనే బిర్యానీ పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇప్పుడు మనం తీసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1/2 kg చికెన్కి, 1/2 kg రైస్కి సరిపడా తీసుకున్నామండి. కరెక్ట్గా సరిపోతాయి. ఇలా కొలిచి తీసుకున్న మసాలా దినుసులన్నీ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు రైస్ని కడగటానికి ఇంకొక గిన్నె తీసుకొని 1/2 kg వరకు బియ్యాన్ని కొలిచి తీసుకోండి. మనం తీసుకునే రైస్కి నీళ్లు కొలిచి తీసుకోవాలి కాబట్టి ఏదైనా గ్లాస్తో తీసుకోండి. ముందుగా ఈ బియ్యాన్ని బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టండి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా మొత్తాన్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ దాకా పుదీనా కూడా వేసుకోండి. అలాగే 1 నిమ్మ చెక్క రసం వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి, సగం ముక్క మాత్రమే వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా కలుపుతూ 2-3 నిమిషాల వరకు చికెన్ ముక్కలకి మసాలాలన్నీ పట్టించండి. 1 గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి. చికెన్ మనం ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అంత టెండర్గా జ్యూసీగా ఉంటుందండి. ఇప్పుడు బిర్యానీ వండటానికి సరిపడా గిన్నెను తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నూనె, నెయ్యి బాగా వేడయ్యాక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక 1 బిర్యానీ ఆకు వేసుకోండి. జస్ట్ ఒకసారి మళ్ళీ కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోండి. ఇలా చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా బాగా కలపండి. కలిపేసి మూత పెట్టి నిదానంగా ఉడికించండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. మనం నీళ్లు వేయకుండా చికెన్ని ఉడికిస్తున్నాం కాబట్టి ఇలా ఉడికిస్తున్నప్పుడు 3-4 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇక నేను ఈ చికెన్ని 80% ఉడికించడానికి 15 నిమిషాలు టైం పట్టిందండి. నీళ్లు వేయకుండా చికెన్లో వచ్చే నీళ్ళతో మాత్రమే 80% ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోండి. ఇలా చికెన్ని ఉడికించేటప్పుడు నీళ్ళు అనేవి చక్కగా ఊరాయి కాబట్టి ఈ నీళ్ళను బట్టి మిగతా నీళ్ళను తీసుకోవాలండి. సో మొత్తానికి ఈ చికెన్లో అయితే 1/2 కప్పు వరకు నీళ్ళు ఉంటాయండి.
దీన్ని బట్టి రైస్ ఉడకటానికి మిగతా నీళ్ళని తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు నీళ్లు తీసుకోవాలి. కానీ ఆల్రెడీ చికెన్లో 1/2 కప్పు నీళ్ళు ఉన్నాయి కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను. సో మొత్తానికి 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసులు వేడి చేసి తీసుకున్నాను. ఇలా వేడి నీళ్ళు తీసుకోవటం వల్ల బిర్యానీకి మరింత టేస్ట్ వస్తుందండి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అలాగే పుదీనా కూడా వేసుకోండి. ఈ స్టేజ్లో మీకు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టుగా అనిపించిందండి, అందుకని కొంచెం వేసాను. 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసానండి, కరెక్ట్గా సరిపోయింది. అలాగే 1/2 టీ స్పూన్ షాజీరా కూడా వేసుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించండి. ఒక 3-4 నిమిషాలు ఉడికించేటప్పటికి ఇలా ఉడుకు పట్టడం మొదలవుతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా కలిపేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మరొక 5 నిమిషాల వరకు మగ్గించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ చక్కగా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన తర్వాత మరొక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి. అంతే అండి, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా గనక బిర్యానీ చేశారంటే దమ్ చేయకపోయినా, బాస్మతి రైస్ యూజ్ చేయకపోయినా కూడా సేమ్ బయట హోటల్స్లో కొంటూ ఉంటాం కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. కానీ బిర్యానీ మంచి టేస్ట్తో కుదరాలంటే అప్పటికప్పుడు తయారు చేసిన మసాలాలే వేసుకోవాలి. అప్పుడే మనకి బిర్యానీ అనేది మంచి రుచితో కుదురుతుందండి. సో ఈసారి మీరు కూడా ఈ బిర్యానీ నెక్స్ట్ సండే కానీ లేదా న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్కి కానీ స్పెషల్గా మీ ఇంట్లో ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.